హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్ మౌంట్ అబూలో ఉన్నాం కదండి. ప్రీవియస్ వీడియోలో ఉదయ్పూర్ నుండి మౌంట్ అబూకి రీచ్ అయ్యి ఏ హోటల్లో స్టే చేసాము, అలాగే సన్సెట్ వ్యూ పాయింట్, అలాగే నక్కీ లేక్ నైట్ వ్యూ అండ్ మాల్ రోడ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనే పాయింట్స్ కవర్ చేసాం కదండి. ఈ వీడియోలో మౌంట్ అబూలో మిగతా ప్లేసెస్ చూడబోతున్నాం. పదండి, ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి మనకు ఈ హోటల్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉన్న బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ రెస్టారెంట్లో నిల్చుంటే చాలా రకాల పక్షులు అక్కడ చెట్ల మీద కిచకిచ సౌండ్స్ చేస్తూ ఉంటే, అప్పుడే సన్ రైజ్ అయ్యి చిన్నగా ఎండ తగులుతూ ఉంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, ఫ్రూట్స్, పూరి, ఉప్మా, పోహా, టీ, కాఫీ ఇలా అన్నీ ఉన్నాయి. కప్ కేక్స్, ఇంకా లైవ్ దోశ, ఆమ్లెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఆనియన్, మసాలా, ఎగ్ దోశ ఇలా ఏది చెప్పినా చేసిస్తున్నారు. ఫ్రెండ్లీ స్టాఫ్, ఫుడ్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇవాళ కవర్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ అయినటువంటి గురు శిఖర్కి స్టార్ట్ అయ్యాం. చూడండి, గుర్రం పైన వెళ్తున్నాడు ఒక పర్సన్. ఇక్కడ లోకల్లో చాలా గుర్రాలు ఉన్నాయి. నిన్న సన్సెట్ పాయింట్ దగ్గరికి కూడా చాలా మంది టూరిస్టులని గుర్రాలపైన తీసుకెళ్తున్నారు. గుర్రాలు ఇక్కడ చాలా మంది లోకల్ పీపుల్కి జీవనాధారం. గురు శిఖర్ మౌంట్ అబూ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైయెస్ట్ వ్యూ పాయింట్. దీన్ని అర్బుడా మౌంటైన్స్లోని హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఆరావళి రేంజ్ అని చెప్తారు. పైనకి చేరుకున్నాక దత్తాత్రేయ స్వామి మందిరం, అలాగే శివాలయం ఉన్నాయి. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఎర్లీ మార్నింగ్, అందులోనూ హైయెస్ట్ హిల్ పాయింట్ అవ్వడం వల్ల. చక్కగా పొద్దున్నే గుళ్ళో దర్శనం ముగించుకొని కిందకు వచ్చేసాం. మళ్ళీ గురు శిఖర్ నుండి కిందకు వచ్చాక ఇక్కడ లోకల్లో అచలేశ్వర ఆలయం అనే ఒక టెంపుల్ ఉందండి. పురాతన ఆలయం, చాలా బాగుంది. అది విజిట్ చేసుకున్నాము. నెక్స్ట్ బ్రహ్మకుమారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము. ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 11 AM అండ్ 4 PM to 7:30 PM. ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళ బోధనలు వినవచ్చు. ఆశ్రమం చాలా పెద్దది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అక్కడ నుండి నక్కీ లేక్ దగ్గరకు వచ్చాము. నిన్న నైట్ వచ్చాము ఇక్కడికి, కానీ డే టైంలో కూడా ఒకసారి చూద్దామని వచ్చాము. ఈ నక్కీ లేక్ అనేది భారతదేశంలో మొట్టమొదటి మానవ నిర్మిత సరస్సుగా సుమారు 11,000 మీటర్ల లోతు మరియు 1/2 మైలు వెడల్పుతో సందర్శకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ సరస్సు మధ్యలో చాలా రకాల చెట్లతో అలాగే ప్రత్యేక ఆకారంలో ఉన్న రాళ్లతో కప్పబడి ఉంది. ఈ నక్కీ లేక్ అనేది బోటింగ్కి కూడా చాలా ఫేమస్. బోటింగ్ కాస్ట్ 50 to 100 రూపీస్ అలా ఉంటుంది పర్ హెడ్. చాలా ఫోటో షూటింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ లేక్ చుట్టూ కూడా. పగటిపూట ఇలా ఆహ్లాదంగా ఉంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి చాలా మంది పర్యాటకులు విజిట్ చేసి చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది ఈ ప్లేస్. వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ సీజన్ టైంలో.
నక్కీ లేక్ పక్కనే ఒక రోజ్ గార్డెన్ ఉంది. పర్లేదు, చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుండి హోటల్ చెక్అవుట్ టైం కల్లా హోటల్కి రీచ్ అయిపోయి లగేజ్ అంతా పికప్ చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ అయినటువంటి జైసల్మేర్కి స్టార్ట్ అయ్యాం. దారిలో మొత్తం అడవి, ఎడారి ప్రాంతం, అలాగే కొండలతో నిండి ఉంటుంది ప్రయాణం. నెక్స్ట్ వీడియోలో డెజర్ట్ సఫారీ ఉండబోతుంది. డోంట్ మిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.